పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షల సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ సాగారు. దీపావళి శుభాకాంక్షలు చెప్తూ బాణాసంచాన్ని జాగ్రత్తగా కాల్చండి, ప్రమాదాలు జరగకుండా అంటూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పిలుపునిచ్చారు. అదే సందర్భంలో ఏదైతే ప్రజల మధ్య చిచ్చురేపే ప్రయత్నాలు మారీచులు చేస్తుంటారు, రకరకాల వేషాలు వేసి చేస్తూ ఉంటారు అంటూ జగన్ పదాన్నే పవన్ వాడారు. ఒకప్పుడు జగన్ చెప్పేవారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మారీచులు, నాటకాలు ఆడుతూ ఉంటారు, రూపాలు మార్చుకుంటారు అన్నటువంటిది. ఏదైతే రామాయణ కాలంలో సీతమ్మని మోసం చేయడానికి మారీచుడు రూపం మార్చుకుని వచ్చినటువంటి అంకాన్ని దృష్టిలో పెట్టుకుని అదే పదాన్ని జగన్ వాడుతుండేవాడు. జగన్ పదాన్ని ఇప్పుడు పవన్ వాడుతున్నారు. ఈ అభినవ మారీచులకి జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, తిప్పి కొట్టండి అన్నటువంటి పిలుపునిచ్చారు. అంటే ఏదైతే ఇప్పుడు తాజాగా కందకూరు దగ్గర జరిగినటువంటి హత్యకు సంబంధించినటువంటి అంశం, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లక్ష్మీనాయుడు మర్డరు, అందులో హరిశ్చంద్రకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తుతా ఎవరైతే కాపు సంఘాల నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ప్రజల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలం కూడా అదే కాన్సెప్ట్ తో నడిచింది కదా. అదే కాన్సెప్ట్ తో ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు.